హలో అండి, అందరికీ నమస్తే. నిహాల్ అండ్ మోక్ష ఛానల్ను మీ యొక్క లైక్ మరియు సబ్స్క్రైబ్తో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈరోజు పల్లెటూరు పంట తీరు విధానంలో భాగంగా వరి తర్వాత రెండో వాణిజ్య పంటగా పేరు పొందినటువంటి మొక్కజొన్న గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మొక్కజొన్న యొక్క శాస్త్రీయ జియోమెస్, ఇంగ్లీష్లో మైజ్ అంటారు. దీన్ని ముఖ్యంగా రబీ సీజన్లో మన తెలుగు రాష్ట్రాల్లో పండించడం జరుగుతుంది. నవంబర్ టు అక్టోబర్ మధ్యకాలంలో విత్తిన తర్వాత 100 రోజుల కాల వ్యవధిలో దీని పంట దిగుబడి అనేది వస్తుంది. ఈ మధ్యకాలంలో దీన్ని బేబీ కార్న్ గాను, స్వీట్ కార్న్ గాను మనం యూజ్ చేస్తాము. ఇది పూర్తి పంటకాలం వచ్చేసరికి మొక్కజొన్న విత్తనాలని పశువుల దానాగాను, ఫ్యాక్టరీల్లో ఇంధన కారగాను ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే 8 లక్షల ఎకరాల్లో పండిస్తారు. దీనికి 22 టన్నుల దిగుబడి వస్తుంది. అధిక లాభంతో రైతులకు అధిక లాభాన్ని తీసుకొచ్చే పంట ఇదేనండి. థ్యాంక్ యూ.